హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని నేను సెకండ్ టైం తింటున్నాను. వీటి పేరు చెస్ట్నట్స్ అండి. ఫస్ట్ టైం వీటిని నేను వక్రసూక్లో ట్రై చేశాను. చాలా బాగున్నాయి. అంతకుముందు ఒకసారి ఇంట్లో చేసుకుందాం చెప్పి తెచ్చాను, కానీ ఎలా చేయాలో తెలియక మొత్తం పాడు చేశాను. ఈసారి బావ మరీ ఎక్కువ కాకుండా కొన్ని నట్స్ కొని తీసుకొచ్చి నేను చేస్తాను అని చెప్పి ట్రై చేశాడు. ఫస్ట్ ఈ నట్స్ని చాక్తో ఇలా పైన కొద్దిగా కట్ చేసుకోవాలి. మరీ లోతుగా కట్ చేయకూడదు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు తెలియక కొద్దిగా లోతుగా కట్ చేసేసాము. బ్రౌన్ కలర్లో ఉన్న లేయర్ని కొద్దిగా ఘాట్లో పెట్టుకుంటే సరిపోతుంది. మాకు తెలియక మేము లోపల పప్పును కూడా కట్ చేసాము. లోతుగా కట్ చేయడం వల్ల అలా అయ్యింది. ఇలా అన్ని చెస్ట్నట్స్ని లైట్గా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి. హై ఫ్లేమ్లో వీటిని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. డీప్గా కట్ చేయడం వల్ల బాయిల్ అవుతున్నప్పుడు ఇలా విడిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే కొద్దిగా స్వీట్ పొటాటో, ఇంకొద్దిగా జాక్ ఫ్రూట్, ఈ రెండు మిక్స్ చేసినట్టుగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను, కానీ అవ్వలేదంట. ఇప్పుడు వీటిని ఓవెన్లో కానీ లేదా ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఒక 10 minutes ఉంచాలి. ఇవి మంచిగానే కుక్ అయిపోయాయి. కాకపోతే ఎందుకు ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాము అంటే పైన లేయర్ ఉంది కదండి, ఆ తొక్క మంచిగా రావడం కోసమే. టెంపరేచర్ 200 degrees సెట్ చేసి 10 minutes ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాము. చూడండి, ఎయిర్ ఫ్రైయర్లో నుంచి తీసాక అవి ఎలా ఉన్నాయో బాగా విడిపోయినట్టు అయిపోయాయి. ఏదో మిడిల్లోకి మొత్తం కంప్లీట్గా కట్ చేసినట్టు అయిపోయాయి. ఫస్ట్ టైం ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు అన్నీ సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా, ఒక్కొక్కసారి ఇలానే అవుతుంది, ఏం కాదు. నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా చేసుకుంటాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము చేసిన పెద్ద మిస్టేక్ లోతుగా కట్ చేయడం వల్ల. అలా కట్ చేయడం వల్లే కలర్ కూడా ఇలా కనిపిస్తుంది. అసలు ఇండియాలో ఉన్నప్పుడు ఇవి ఏంటో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. ఇవి ఎక్కడికి వెళ్ళినా కనబడతానే ఉంటాయి. ఇండియాలో ఇవి దొరుకుతాయో లేదో కూడా నాకు ఐడియా లేదు. వీటినైతే వక్రసూక్లో బొగ్గుల మీద కాల్చేసి అమ్ముతున్నారు. అలానే ఇలాగా ఓల్డ్ దోహాపోట్లో కూడా వీటిని అమ్మడం చూశాను. బాయిల్ చేసేసుకొని కూడా డైరెక్ట్గా తినేయచ్చు. కాకపోతే పైన తొక్క రాదు, చాలా ఇబ్బంది పడాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.